నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత నేను హిమబిందు డీటెయిల్స్ చూద్దాం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారన్నారు 2022 దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ తనతో సమావేశమయ్యారని వైఎస్ జగన్ గుర్తు చేశారు 4800 కోట్లు గ్రీన్ కోలో పెట్టుబడులు పెట్టారని వివరించారు ఎస్ఆర్ స్టీల్ ని కొనుగోలు చేసి వైఎస్ఆర్సీపీ హయాంలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టారని వైఎస్ జగన్ తెలిపారు కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించామన్నారు పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి ఇదే మిట్టల్ ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్టులో దాదాపుగా 4800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్ కోలో 4800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము భూములు వాళ్ళకు నచ్చడము అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది ఇది జరిగింది ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు అంతే ఈయన చేసింది ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు మాట్లాడినాడు అంతే ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్ ఆ గూగుల్ కూడా అంతే అప్పుడు కూడా అంతే అదాన్ని తీసుకొచ్చింది మనం గూగుల్ను తీసుకొచ్చింది మనం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ చట్టం అమలును స్వాగతించారు వైఎస్ జగన్ మహిళా రిజర్వేషన్ అమలు చాలా మంచి నిర్ణయమని మహిళల సాధికారతకు తాము కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50% రిజర్వేషన్ అమలు చేశామన్నారు వైఎస్ జగన్ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేశారు అసెంబ్లీ లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతించారు మహిళలు నాయకులుగా ఎదగాలి అన్నదే తమ ఆకాంక్ష అని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన ఇప్పసారా ప్రస్తావన తెలంగాణ అసెంబ్లీలో రచ్చకు దారితీసింది ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తన వాదన వినిపించిన తర్వాత దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడారు ఇప్పసారా తయారు చేస్తే ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ సెటైర్ వేశారు ఆయన దీంతో రాకేష్ రెడ్డిపై మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం వాకిటి శ్రీహరి ఫైర్ అయ్యారు రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు ఇందిరాగాంధీపై అంత కక్ష ఎందుకు మహిళా నేతను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు
సంక్షేమ పథకాలకు మాత్రమే ఇందిరమ్మ పేరు పెడతామన్నారు. అయితే తాను తప్పుగా మాట్లాడలేదన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇప్పసారా పథకం తెస్తే ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు పెట్టొద్దని మాత్రమే చెప్పానని అన్నారు రాకేష్ రెడ్డి. తాను తప్పుగా మాట్లాడినట్లు అనిపిస్తే రికార్డ్స్ నుంచి తొలగించుకోవచ్చు అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అసెంబ్లీలో వందే మాతరం పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాతర గేయాన్ని అవమానించారని, వారికి భారత్ మాతాకు జై అనడం రాదన్నారు. స్పీకర్తో మాట్లాడి ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు రామచంద్రరావు. కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 42 ఏళ్లుగా ఆయన ఆ పార్టీలో కొనసాగారు. జగిత్యాలలో అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. పార్టీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపుతున్నట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీ వీడుతున్నాను అంటూ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ మళ్లీ సీఎం కాలేరన్నారు. మళ్లీ సీఎం అవుతానని రేవంత్ పగటి కలలు కంటున్నారని, రేవంత్ రెడ్డికి ఇదే ఆఖరి టర్మ్ అని జోస్యం చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్న హరీష్ రావు ఎప్పుడు గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసన్నారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై రేవంత్ పోటీకి రావాలని సవాల్ విసిరారు హరీష్ రావు. దక్షిణాది ఉత్తరాది పేరుతో రేవంత్ రెడ్డి దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. డీలిమిటేషన్తో ఎవరికీ వివక్ష జరగదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని రేవంత్ కు రాహుల్ గాంధీ చెప్పారా అని నిలదీశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు సమక్షంలో పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పవర్ లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్ఛార్జీలు పూర్తిగా మాఫీ చేయాలన్నారు. నేతన్నలపై ఉన్న 38 కోట్ల విద్యుత్ భారాన్ని రద్దు చేసి బాసటగా నిలవాలని కోరారు కేటీఆర్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. కంట్రోల్ రూమ్ సిగ్నల్ వద్ద ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవసరం మేరకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా స్టాక్ ఉందని క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్ సరఫరాపై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటర్ చేస్తోందన్నారు ఉత్తమ్. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. రూమర్స్, ఫేక్ న్యూస్ నమ్మొద్దని సూచించారు. ఒకేసారి డ్రమ్ములు, కంటైనర్లు నింపడం చట్ట విరుద్ధమని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ను నమ్మొద్దన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. 60 రోజులకు సరిపడా పెట్రోల్ రాష్ట్రంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మి ఎవరు పెట్రోల్ బంకుల వద్ద టైం వేస్ట్ చేసుకోవద్దన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. కొంతమేరకు మాత్రమే కొరత ఉందని స్పష్టం చేశారు. డిపోల నుంచి ఇంధనం పూర్తి స్థాయిలో రావడం లేదన్నారు. అవసరం మేరకే కస్టమర్లు ఇంధనం నింపుకోవాలన్నారు అమరేందర్ రెడ్డి. యుద్ధ ప్రభావం సామాన్యుడిపై పెను ప్రభావం చూపిస్తోంది. వార్ ఎఫెక్ట్ పడని రంగం అంటూ ఏదీ లేదు. చివరికి ఆటోలో ప్రయాణించే సామాన్యులపైన యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఆటోల్లో వినియోగించే ఎల్పీజీ ధరలు పెరిగిపోవటమే ఇందుకు కారణం. వార్ కంటే ముందు 60 రూపాయలుగా ఉన్న లీటర్ ఎల్పీజీకి ఇప్పుడు గ్యాస్ స్టేషన్ల నిర్వాహకులు 90 నుంచి 95 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో పెరిగిన ఛార్జీలను ఆటో వాలాలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో ఆటో ప్రయాణం సామాన్యుడికి భారంగా మారింది. వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో డీజిల్ దొరకడం లేదు. హార్బర్కే పరిమితమయ్యాయి 500 బోట్లు. సబ్సిడీ ఇవ్వకపోగా డీజిల్ సరఫరా కూడా ప్రభుత్వం నిలిపివేసిందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటున్నారు మత్స్యకారులు. 5 రోజుల నుంచి డీజిల్ సరఫరా బంద్ అయిందని చెప్తున్నారు. పెంచిన డీజిల్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు.
కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం వేట కూడా చేయలేని దుస్థితి నెలకొందని ఈస్ట్ కోస్ట్ మ్యాగ్నెస్ట్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విపరీతంగా డీజిల్ ధర పెరిగినప్పటికీ ధర తగ్గించకపోగా 1 లీటర్ డీజిల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయకపోవడం దుర్మార్గం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత నివారించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచేశారని కూటమి సర్కార్పై మండిపడ్డారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు చోరీకి గురైనా ఇంతవరకు చర్యలు లేవన్నారు. సంబంధిత అధికారుల మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బోట్ల చోరీ వెనుక ఉండే టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రులు ఎందుకు వచ్చారో, అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో తెలియదన్నారు. కూటమి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కరవైందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంలా మారిందన్నారు. ఉద్యోగుల చావు కేకలను కూడా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సచివాలయ ఉద్యోగి నాగార్జునపై దాడిని ఆమె ఖండించారు. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కల్పలతారెడ్డి. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసిన ఐపీఎస్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, రాష్ట్రంలో పాలన లేదు కానీ కక్ష రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాబు అవినీతి చక్రవర్తి, ఇప్పుడు అభద్రతా చక్రవర్తిగా రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడ కేఎల్ రావు నగర్ ఏపీ సిపిడిసిఎల్ కార్యాలయంలో మీటర్ రీడింగ్ సిబ్బందిపై కాంట్రాక్టర్ దౌర్జన్యం చేశారు. ఏఈ సమక్షంలో కాంట్రాక్ట్ ఉద్యోగులపై బెదిరింపులకు దిగాడు. ఉద్యోగం మానేయాలని, కొత్త వారిని నియమించుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల ధర్నాలు చేసినా ఉద్యోగాలు తీసేయలేదని, యూనియన్లేవీ చేయలేవని బెదిరింపులకు దిగాడు. ఇటీవల తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సిబ్బంది ఆందోళనకు దిగారు. గొడవలు పడితే ఉద్యోగం నుంచి పీకేస్తానంటూ కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగాడు. ఎదురు తిరిగిన ఉద్యోగులపై ఏఈ సమక్షంలో వార్నింగ్ ఇచ్చాడు. దళిత వర్గాలను కించపరిచేలా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీరుకు నిరసనగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నేతలు అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావుపై ఇప్పటివరకు కూటమి సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండటం వెనుకున్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రాష్ట్ర కాపునాడు నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి అయిన తన ఇంటిపై దాడి జరిగితే పోలీసులు 7 గంటల పాటు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులు ప్రభుత్వం కుమ్మక్కై తనను చంపాలని చూశారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి తన మీద దాడి చేసిన వారికి బుద్ధొచ్చేలా పోరాటం చేస్తానన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు అభినందన సభను నిర్వహించారు. విజయవాడలో అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే అన్నారు దేవినేని అవినాష్. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి మీద తప్పు, విజయవాడ మీద చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు మల్లాది విష్ణు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్ గా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎంఆర్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు క్వార్టర్ బాటిల్ పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని పోస్ట్ పెట్టారు. లిక్కర్ సిండికేట్ తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఈ పోస్టులో పేర్కొన్నారు. తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లేడీస్ హాస్టల్ వార్డెన్ వేధింపులు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ విద్యార్థినుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా నయా పంచాయతీ ప్రజలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఆకులు కట్టుకుని డోలీ మోతలు మోసుకుంటూ ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీసాడ వలస నుంచి నయా గ్రామం వరకు సుమారు 5 కోట్ల రూపాయలతో రహదారి మంజూరైందంటూ కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించే సమయానికి అటవీ అధికారుల అనుమతులు లేవని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని బీడీ కాలనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు పక్కనున్న పేద ప్రజల ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. కూలి పనులు చేసుకుంటూ కష్టపడి ఇళ్లు నిర్మించుకుంటే కనీసం ప్రత్యామ్నాయ నివాసాలు కూడా చూపకుండా ఇళ్లు కూల్చేయడం అన్యాయమని మండిపడ్డారు. కొందరు ఇళ్లు మాత్రమే కూల్చి కొన్ని ఇళ్లను వదిలేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించి తప్పు చేశామంటూ మహిళలు విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా పొగిరిలో డయేరియా కలకలం రేపుతోంది. 3 రోజులుగా విరేచనాలు వాంతులతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు స్థానికులు. పరిస్థితి విషమించడంతో 5గురిని శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. మరో 2 రోగులను రాజామేరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 10 మందికి పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని బెజవాడ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 6 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. సైదా బేగం హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన మహిళగా గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సమాజం తలదించుకునే దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి అని కూడా చూడకుండా ఇషిక అనే యువతి ప్రియుడితో కలిసి తల్లిని కిరాతకంగా హతమార్చింది. సాక్ష్యాలు మాయం చేసేందుకు ఏకంగా ఇంట్లోనే పూడ్చిపెట్టేసింది. ప్రియుణ్ణి పెళ్లి చేసుకునేందుకు తల్లి అడ్డుగా ఉందని తల్లి వద్ద ఉన్న డబ్బు కాజేసేందుకు ప్లాన్ చేసి మరీ దారుణంగా చంపేసింది. 10 నెలల క్రితం హత్య జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పూడ్చిపెట్టిన మృతురాలు అంజు డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం, భాగ్యలతానగర్, హయత్ నగర్, సాహెబ్ నగర్, గాయత్రి నగర్, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండ వేడిం నుంచి ఉపశమనం పొందారు. మల్కాజ్గిరిలో భారీ ఈదురు గాలుల కారణంగా పెద్ద చెట్టు కూలి కారుపై పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాత చెట్లు, బలహీనంగా ఉన్న కొమ్మలను ముందుగానే తొలగించాలని అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. బిక్కనూరు మండలం కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, లక్ష్మీదేవునిపల్లి గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి ధాన్యం నేలరాలింది. అదేవిధంగా సదాశివనగరం మండలం భూంపల్లి, లింగంపల్లి గ్రామాల్లో భారీ ఈదురుగాలులు వేయడంతో 100 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరిగింది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టింది. ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా మల్లెపల్లి గ్రామస్తులు కార్ని అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్తులు పట్టుబడడంతో లావణ్య వాగ్వాదానికి దిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కార్ని సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో పశ్చిమాసియా సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. దేశీయంగా 60% ఎల్పీజీ ఉత్పత్తి పెంచామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయన్నారు. హర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయన్నారు కిరణ్ రిజిజు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇమిగ్రేషన్, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉడాన్ 2.0 పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ సవరించిన ఉడాన్ పథకానికి 28,840 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరగనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీ 23 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని భాజపా సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే ఇటీవల ఖరారు చేసింది. అన్నాడీఎంకే 169 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు, పీఎంకేకి 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అధ్యక్షుడు నటుడు విజయ్ చెన్నై జిల్లాలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సర్వేలు పార్టీ బలాబలాలను బేరీజు వేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ పార్టీని ప్రారంభించిన తర్వాత పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఆన్లైన్లో ఏకంగా 45,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ క్రమంలో పెరంబూర్ నుంచే విజయ్ ప్రచారం ప్రారంభించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులు లాక్కోవటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం రాజ్యాంగ సంస్థలను వాడుకుంటున్నారన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఏమాత్రం పాటించట్లేదని మండిపడ్డారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎన్ఆర్సీని అనుమతించనన్నారు దీది. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. నూతన పార్లమెంట్ భవనంలోనే F12 నంబర్ గదిని కేటాయించారు. ఇకపై నూతన పార్లమెంట్లోని పార్టీ కార్యాలయంలోనే కార్యకలాపాలు కొనసాగనున్నాయి. లోక్సభలో దివాళా సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. మోసపూరిత లావాదేవీల నిర్ధారణకు ఎలాంటి సాక్ష్యాలు ప్రామాణికంగా తీసుకుంటారని ప్రశ్నించారు. కేసులను త్వరగా పరిష్కరించేలా ఎన్సీఎల్టీ కోర్టుల పనితీరు, సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు గురుమూర్తి. In clause 25, omission of sections 38 and 42, how will creditor rights remain protected after simplification, sir? Clause 42A, what steps are being taken to strengthen NCLAT capacity to time-bound disposal, sir? In clause 45 and 46, what evidentiary standards will be prescribed for fraudulent and wrongful trading, sir? From our side, sir, so we support this bill, sir. Thank you, sir. అగ్నివీరులకు ఆయా విభాగాల్లో 20% ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని 2027లో బయటకు రానున్న నేపథ్యంలో వారికి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అగ్నివీరులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాయి. క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ లో పలు భారత వర్సిటీలకు స్థానం దక్కింది. టాప్ 50లో భారత్ నుంచి 6 యూనివర్సిటీలకు చోటు దక్కింది. 4 ఐఐటీలు, జేఎన్యూ, బిట్స్ పిలానీకి టాప్ 50లో చోటు దక్కింది. మార్కెటింగ్ అండ్ బిజినెస్ స్టడీస్ లో ఐఐఎం అహ్మదాబాద్ కు స్థానం దక్కింది. ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సుక్రు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో 4 మావోయిస్టులతో కలిసి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అడిషనల్ డీజీ సంజీవ్ పాండా సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అప్పగించిన మావోయిస్టులను ఏడీజీ సన్మానించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సుక్రు తలపై 55 లక్షల రూపాయల రివార్డు ఉంది. మల్కాన్గిరి జిల్లాకు చెందిన సుక్రు పలు మావోయిస్టు ఆపరేషన్లలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఒమన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా 6 మృతి చెందారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను రిమోట్ వర్క్ కు మారాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 26 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా సంస్థలను ఆదేశించింది. వరదల నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దిశగా సంకేతాలు, చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా రాణించింది. సెన్సెక్స్ 1205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.96గా ఉంది. పశ్చిమాసియాలోనూ తాజా పరిణామాలతో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,700 రూపాయలు పెరిగి 1,46,670కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 2,800 రూపాయలు పెరిగి 1,34,450గా ఉంది. అటు సిల్వర్ కేజీ 10,000 రూపాయలు పెరిగి 2,60,000కు చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుతో జరిగిన T20 సిరీస్లో న్యూజిలాండ్ దుమ్ము రేపింది. ఇప్పటికే T20 సిరీస్ని సొంతం చేసుకున్న కివీస్ మహిళలు తాజాగా చివరి T20లో కూడా విజయం సాధించారు. దీంతో 4-1తో సిరీస్ కైవసం చేసుకున్నారు. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన 5వ T20లో సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో అలవోకగా క్రెడిట్ చోరీ చేసేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.